వెర్బ్స్ గురించి నేర్చుకుంటాం. మోడల్ వెర్బ్స్ చూడండి. మోడల్స్ MODELS కాదు. ఈ మోడల్స్ అంటే ఈ బ్యూటీ కాంటెస్ట్లో నడుస్తారు చూసారా, వాళ్ళు మనం మోడల్స్ అంటాం. ఈ మోడల్స్ వేరు. ఈ మోడల్స్ మనకి ఎందుకని చెప్పి ఆ పేరు వచ్చిందంటే మన మైండ్లో ఉండేటువంటి మూడును బట్టి మనం మాట్లాడతాం. పర్మిషన్ గురించి మాట్లాడతాం, రిక్వెస్ట్ గురించి మాట్లాడతాం, తర్వాత పాసిబిలిటీ గురించి మాట్లాడతాం, ఆఫర్ గురించి మాట్లాడతాం, సర్టెనిటీ గురించి మాట్లాడతాం, ప్రిడిక్షన్స్ గురించి ఇలా రకరకాలుగా ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. అందులో మనకి ఏమేమి ఉంటాయంటే చూద్దాం మనం. చూడండి, షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, ఆట్, డేర్, నీడ్, యూజ్డ్, మస్ట్. వీటన్నిటిని మనం ఏమంటాం? మోడల్ వెర్బ్స్ అని చెప్పి అంటాం. పర్మిషన్ గురించి, స్ట్రాంగ్ అడ్వైస్ గురించి, పాసిబిలిటీ గురించి, రిక్వెస్ట్ గురించి, సజెషన్స్, ఇలా రకరకాలుగా మన మైండ్లో ఉండే మూడ్స్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మూడ్స్ గురించి మాట్లాడతారు కాబట్టి దీన్ని ఏమన్నారు వీళ్ళు? మోడల్స్ అని చెప్పి అన్నారన్నమాట. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క మోడల్ గురించి నేర్చుకుంటాం. ఎందుకంటే చాలా పెద్ద లెసన్ అయిపోద్ది ఒకేసారి చెప్తే. కాబట్టి మనం ఈరోజు ఏమి నేర్చుకుందామయ్యా అంటే ఈ మోడల్స్లో కెన్ అండ్ కుడ్ గురించి నేర్చుకుందాం. కెన్ అండ్ కుడ్, రైట్. కెన్ అండ్ కుడ్. ఈ కెన్ అండ్ కుడ్ ఒకే మీనింగ్ కాదు, చాలా రకరకాలుగా వాడతారు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటయ్యా అంటే కెన్ అండ్ కుడ్ ఫస్ట్ వచ్చేసి ఎబిలిటీ అంటే మీరు ఒక పని చేయగలరు అని చెప్పడం అన్నమాట. మీరు ఒక పని చేయగలరు అని. కెన్ ప్రజెంట్ ఎబిలిటీ, ఇప్పుడు మీరు చేయగలరు. కుడ్ పాస్ట్ ఎబిలిటీ, మీరు పాస్ట్లో చేయగలిగారు ఆ పని, పాస్ట్లో మీకు ఆ ఎబిలిటీ ఉండేది అని చెప్పడానికి ఈ రెండు కూడా వాడతాం. ఇప్పుడు మీరు సెంటెన్స్ చూసుకోండి. రైట్, ఐ కెన్ స్పీక్ 5 లాంగ్వేజెస్. నేను 5 లాంగ్వేజెస్ మాట్లాడగలను. రైట్. షీ కెన్ స్విమ్, ఆమె ఈత కొట్టగలదు. ఇవన్నీ కూడా ప్రజెంట్ ఎబిలిటీ అనమాట. ఇప్పుడు చేయగలం మనం అని చెప్పడానికి దీన్ని మనం వాడుతూ ఉంటాం. పాస్ట్ ఎబిలిటీ ఏంటి? కుడ్ అనేది ఏంటి? మీరు ఆ పని చేయగలిగేవాళ్ళు, పాస్ట్ ఎబిలిటీ. ఇప్పుడు చూడండి, షీ కుడ్ రన్ 10 kilometers. She could run 10 kilometers every day when she was young. ఆ అమ్మాయి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు రోజుకు 10 కిలోమీటర్లు పరిగెత్తేది. పాస్ట్ ఎబిలిటీ అనమాట. అంటే ఇంతకుముందు చేస్తూ ఉండేది, ఇప్పుడు కాదు, ఇప్పుడు చేయట్లే, ఇప్పుడు ఆవిడ పరిగెత్తలేదు. ఇప్పుడు ఆవిడ ఈ విధంగా చెప్పడానికి మనం ఈ విధంగా చెప్తాం అనమాట. రైట్. He could lift heavy weights when he was a student. స్టూడెంట్గా ఉండేటప్పుడు అతను చాలా బరువులు ఎత్తేవాడు, ఇప్పుడు కాదు. కాబట్టి పాస్ట్ ఎబిలిటీ గురించి మనకి ఇది మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పని అయిపోయింది అని నేను చెప్పట్లేదు. ఆయన చేసేవాడు ఇంతకుముందు అని మాత్రమే చెప్తున్నా. ఆయన ఇంతకుముందు చేయగలిగేవాడు అని చెప్తున్నాను, కానీ నేను ఆ పని చేసేసాడు అని చెప్పట్లా. రైట్. మరి పని చేసేసాడు అని చెప్పడానికి ఏమంటాం? వాజ్ ఏబుల్ అంటాం. హీ వాజ్ ఏబుల్ టు అంటే ఆయన ఆ పని చేసేసాడు అని చెప్పి మనం చెప్తాం. అది ఫస్ట్ ఉపయోగం అనమాట. కాబట్టి కెన్ను కుట్టు మనం ఫస్ట్ ఉపయోగం ఏంటి? మనకి ఫస్ట్ ఉపయోగం ఏంటండి? ఎబిలిటీ. రెండో చూడండి, పర్మిషన్ అడగడానికి ఉపయోగిస్తాం. రైట్. చూడండి, కెన్ ఐ గో హోమ్ ఎర్లీ టుడే. నేను ఈరోజు తొందరగా ఇంటికి వెళ్ళొచ్చా? పర్మిషన్ కోసం అడుగుతున్నాం. ఈ కెన్ అనేది మనం
పెద్దవాళ్ళకి వాడటానికి లేదు. టీచర్స్కి, మీ బాస్కి, పెద్ద హై అఫీషియల్స్కి దానికి వాడటానికి లేదు. ఎవరికి వాడచ్చు అంటే కెన్ అనేది మీ ఫ్రెండ్స్కి, మీ ఇంట్లో వాళ్ళకి, మీ రిలేటివ్స్కి మాత్రమే ఇది ఉపయోగం. పర్మిషన్. రైట్. దీన్ని కొద్దిగా పెద్దవాళ్ళకి వాడాలనుకోండి, కుడాయ్ గో హోమ్ ఆలి, కుడాయ్ గో హోమ్ ఆలి టుడే. నేను వెళ్ళొచ్చా అని చెప్పి అడుగుతా. రైట్. కుడాయ్ యూస్ యువర్ కంప్యూటర్, పర్మిషన్ అడుగుతున్నారు. చాలా పొలైట్గా అడుగుతున్నారు అన్నమాట. చాలా పొలైట్గా మీరు అడుగుతున్నారు. నేను ఇది మీ కంప్యూటర్ వాడుకోవచ్చా అని చెప్పి మీరు పర్మిషన్ అడుగుతున్నారు. కాబట్టి ఫస్ట్ ఏమో ఎబిలిటీ, రెండోది వచ్చేసి పర్మిషన్. ఇది పర్మిషన్. రైట్. మూడోది వచ్చేసి రిక్వెస్ట్. రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. రైట్. కెన్ యూ ఓపెన్ ద డోర్ ప్లీజ్? కొద్దిగా తలుపు తీయగలరా? రిక్వెస్ట్ అంటే అంత పొలైట్గా అడిగినట్టు కాదనమాట. మామూలుగా ఏదో క్యాజువల్గా మీరు అడిగేసినట్టు వాడుతున్నారు. కెన్ ఐ ఓపెన్ ద డోర్ ప్లీజ్? రైట్. కెన్ యూ పాస్ మీ ద సాల్ట్ ప్లీజ్? ఆ టేబుల్ మీద సాల్ట్ ఉంది, నాకు అందిస్తారా కొద్దిగా అని చెప్పి క్యాజువల్గా అడుగుతున్నారు మీరు మామూలుగా. అదే మీరు కుడ్ అని వాడారనుకోండి, పొలైట్ రిక్వెస్ట్ అని చెప్పి చూడండి. కుడ్ యూ క్యారీ మై లగేజ్? నా లగేజ్ కొద్దిగా మొయ్యగలరా మీరు? కుడ్ యూ ఓపెన్ ద డోర్ ప్లీజ్? పొలైట్గా అడగడం, పొలైట్ రిక్వెస్ట్ అని చెప్పి దీన్ని ఇంగ్లీష్లో అంటారు అన్నమాట. ఇది మనకి మూడవ ఉపయోగం. నాలుగోది ఏంటి? రైట్. పాజిబిలిటీ. జరగచ్చు. ఈ జరగచ్చు అనే దానిలో మనం కెన్ వాడడం అనమాట. కుడ్ అనేదే వాడుతూ ఉంటాం. చూడండి. రైట్. ద ట్రైన్ కుడ్ బి లేట్. ట్రైన్ లేట్ అవ్వచ్చు. అది పాసిబిలిటీ. రైట్. ఇట్ కుడ్ రెయిన్ టుడే. ఈరోజు వర్షం పడవచ్చు. అంతే. ఇక్కడ కెన్ అనేది మనకు అంత ఇదిగా ఉండదన్నమాట. కెన్ అనేది మనం ఇక్కడ దీన్ని వాడం. కుడ్ అంటే పాసిబిలిటీ కింద మనం దీన్ని వాడతాం. రైట్. ఐదవది ఆఫర్. ఏదన్నా ఇవ్వటం, ఎవరికన్నా ఏదన్నా ఇవ్వటం. రైట్. చూడండి. కెన్ ఐ బ్రింగ్ సమ్ టీ? కొద్దిగా టీ తీసుకురానా? ఆఫర్.